హలో ఫ్రెండ్స్, ఫ్లేవర్స్ ఆఫ్ రోజుకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను మీకు చూపిస్తున్న ఐటెం చామ ఆకులతోటి వడలు ప్లస్ పకోడీ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ఇవి మా టెర్రస్ గార్డెన్లో వచ్చిన చామ ఆకులు. ప్రతి వారానికి ఒక 20కి తక్కువ కాకుండా ఆకులు వస్తూ ఉంటాయి. అన్ని ఆర్గానిక్గా పండించిన చామ ఆకులు. దీంతో ఇప్పుడు నేను ఒక స్నాక్ ఐటెం తయారు చేసి చూపిస్తాను. చూద్దాం. ఫస్ట్ వీటిని నీట్గా కడిగి పెట్టుకుందాము. తర్వాత ఈ ఆకులన్నిటికీ ఇట్లా కాడలు మనం కట్ చేసుకుందాం. సో దట్ మనకి ఇది చేస్తున్నప్పుడు అడ్డు అనిపించదు, తిక్కగా అనిపించదు, పలచగానే ఉండాలి ఆకులు. ఇది 2 కప్స్ శనగపిండి తీసుకున్నాను. కొద్దిగా నీళ్ళు వేస్తే మనం ఒక పేస్ట్ లాగా తయారు చేయాలి. దోశ బ్యాటర్ కంటే కూడా కొంచెం తిక్కగా ఉండాలి. కొద్దిగానే నీళ్లు వేసుకుంటూ చేయాలి. 2 కప్స్ శనగపిండికి నియర్లీ మనకి 1 కప్ వాటర్ పడుతుంది. మన బ్యాటర్ ఈ విధంగా ఉండాలి. కరెక్ట్గా వచ్చింది కన్సిస్టెన్సీ. దీంట్లో మనము ఫస్ట్ ఇంగువ వేయాలి. ఇంగువ, వాము, ధనియాల పొడి, పసుపు, ఉప్పు, కారం. ఇది పచ్చిమిర్చి అల్లం పేస్ట్ చేసింది, అది వేద్దాం. కొంచెం కారం ఎక్కువగా ఉంటుంది. ప్లస్ మనకి పులుపు కొంచెం ఉంటే తగిలితేనే టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఇది ఆమ్చూర్ పౌడర్ ఒక 1/2 స్పూన్ వేసినా సరిపోతుంది. ఇవన్నీ కూడా మనకి రుచికి సరిపడా వేసుకోవాలి. మన టేస్ట్కి ఏది నచ్చింది అని కొంచెం కారం ఇష్టపడేవాళ్ళు కారం వేసుకోవాలి ఎక్కువగా. లేదు కొంచెం పులుపు టచ్ కావాలనుకునే వాళ్ళు ఆమ్చూర్ పౌడర్ కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. ఇవన్నీ పేస్ట్ ఇట్లా కన్సిస్టెన్సీ తోటి మనం కలుపుకోవాలి. కొంచెం పలుచగా చేద్దాము. సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనము ఇవి తయారు చేయడానికి రెడీ పెడదాము. ఫస్ట్ ఇట్లాంటివి తీసుకొని దీన్నంతా ప్లెయిన్గా దీనికి ఇట్లా స్టఫ్ చేయాలన్నమాట. ఆకు మొత్తానికి స్ప్రెడ్ అయ్యేలాగా 1 కోటింగ్ వచ్చేలాగా చేయాలి మొత్తం. ఒక ఆకు అటు వేసేమోనంటే ఇంకొక ఆకు ఇటు వేద్దాం. ఫస్ట్ 2 పెద్దవి తీసుకుంటే ఒక ఆకు అటు వేసాం, ఇంకో ఆకు ఇటు వేసుకొని మళ్ళీ సెకండ్ ఆకు మీద కూడా మొత్తం ఇట్లా ఒక కోటింగ్ వచ్చేలాగా ఇది మొత్తం సరి చేయాలి. మొత్తం ఎడ్జ్ వరకు వచ్చేలాగా మనం చేసుకుంటే మొత్తం అంతా కూడా మనకి టేస్ట్ ఎక్కడ మిస్ అవ్వదు. ఈ బ్యాటర్ టేస్ట్ ఏదైతే ఉందో అది ఎక్కడ టేస్ట్ మిస్ అవ్వకుండా మొత్తం ఆకు స్ప్రెడ్ అయ్యేలాగా చేయాలి. ఇట్లా కనీసం ఒక 5 లీవ్స్ ఒక పట్టి కట్టడానికి పెడదాము. ఇప్పటికి 3 పెట్టాను నేను. చామాకు అన్నది చాలా హెల్దీ లీఫీ వెజిటేబుల్ అండి. అండ్ దట్టు మాకు ఆర్గానిక్గా మా గార్డెన్లో టెర్రస్ గార్డెన్లో పండుతుండేసరికి ఇంకా మేము బ్లెస్డ్ అనుకుంటూ ఉంటాం. ఏ ఆకు తెంపినా ఏ కూరగాయ తెంపినా మా టెర్రస్ గార్డెన్లో చాలా బ్లెస్డ్ అని అనుకుంటారే. వీ కుడ్ బి ఏబుల్ టు మన గార్డెన్లోనే పెంచుకోవచ్చు కదా ఆర్గానిక్గా అని అనిపిస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు. సో చామాకు అనేది రీసెంట్గానే నేను ఒకటి హార్వెస్ట్ ఆఫ్ చామాకు అని చెప్పి ఒకటి వీడియో కూడా చేశాను. 10-15 రోజులకే వచ్చేస్తూ ఉంటుంది మాకు ఒక 20-30 ఆకుల దాకా. నేను ఇంత చేస్తే పెట్టింది ఒక 5 చామగడ్డలు మాత్రమే. 5 చామగడ్డలకి ఇప్పుడైతే ఒక 500-600 కంటే కూడా ఎక్కువగా ఆకులు వచ్చి ఉంటాయి. అండ్ దట్టు ఎంతో హెల్దీగా ఆకులు అనమాట. ఇట్లాంటివన్నీ చేసుకొని తింటూ ఉంటే అబ్బా వీఆర్ సో బ్లెస్డ్ అని అనిపిస్తూ ఉంటుంది. సరే ఇప్పటికి 5 ఆకులు పెట్టాను కదా. మనం ఏం చేయాలంటే ఒకటి ఇటు రోల్ చేయాలి, తర్వాత ఇంకొకటి ఇటు సైడ్ రోల్ చేయాలి. రోల్ చేసి జస్ట్ రెండింటికి కలిపి సెంటర్లో ఇట్లా మనం ఒక పట్టి రెడీగా పెట్టి ఉంచుకోవాలి. అదొకటి. నెక్స్ట్ ఇంకొకటి రెడీ చేస్తాను. ఇంకో దానికి కూడా ఇట్లాగే మొత్తం ఆకంతా కూడా ఈ బ్యాటర్ స్ప్రెడ్ చేయాలి. మంచిగా చేస్తే మనకి ఇది ఆవిరి పెడతామన్నమాట. ఆవిరి
ఇప్పుడు ఇట్లా ఈ 2 ప్యాక్స్ మనం రెడీ చేసాము. మొత్తం బ్యాటర్ తోటి ఫిల్ చేసి ఒక్కో దానికి 8 వేసి అట్లా ఆకులు మన చాయిస్ అనమాట. మనకి ప్యాటీ ఎంత పెద్దగా రావాలి అని అనుకుంటే అంత పెద్దగా మనం ప్యాక్ చేసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు మనము స్టీమ్ పెట్టాలి. ఇట్లా ఇడ్లీ సెట్లోనే మనం ఏం చేయాలంటే వాటర్ వేసేసి ఈ ప్లేట్లో పెట్టాలి. దీనికి మనం విజిల్ పెట్టక్కర్లేదు. ఇంకా జస్ట్ ఈ ప్లేట్లో ఇట్లా పైన పెట్టేసేయాలి. పెట్టేసి మనం దీంట్లో ఫిల్ చేసేసి విజిల్ పెట్టకుండా జస్ట్ కొంచెం అట్లానే మూత నార్మల్గా పెట్టేసేయాలి. ఒక 5 to 8 minutesలో అది స్టీమ్ అయిపోతుంది. ఇది ఇంకొంచెం స్టీమ్ అవ్వాలి. కలర్ చేంజ్ అవుతే తెలుస్తుంది స్టీమ్ అయినట్టు. ఇది ఇంకొంచెం టైం పడుతుంది. సో ఇప్పుడు ఇది కలర్ చేంజ్ అయింది కదండి, అంటే ఇది మనకి స్టీమ్ సరిపోయినట్టు. సో ఇప్పుడు ఇది మనం స్టీమ్ వచ్చేసింది కదా, ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకుందాం. ఒక్కొక్కటి ఇట్లా ఆ మాత్రం విడ్త్ ఉండాలి. ఆ మాత్రం విడ్త్ ఉంటే సరిపోతుంది. మనం జస్ట్ దాన్ని ఇట్లా కట్ చేసుకోవాలి. ఇట్లా ప్యాటీస్లా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని దాన్ని చెక్ చేసుకుంటే చూసారు కదా ఇట్లా తయారవుతుంది. ఇది మన ప్యాటీస్ రెడీ అయ్యాయి. ఇప్పుడు దీన్ని మనము షాలో ఫ్రై చేసుకుందాము. సో దీంట్లో కొంచెం షాలో ఫ్రైకి మనము ఆయిల్ వేసుకుందాము. జస్ట్ ఒక 3-4 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. మనం డీప్ ఫ్రై చేయట్లేదు కదా. దీంట్లో ఏం చేయాలంటే మనం ఇవన్నిటిని ఇది మనం మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి. టూ మచ్ హై పెట్టామనుకోండి మాడిపోతుంది. నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి. కనీసం ఈ సెట్ ఆఫ్ ఇది ఫ్రై అవ్వడానికి 7-8 minutes పడుతుంది. దీన్ని ఇప్పుడు జస్ట్ మనం రోల్ చేద్దాం. చూసాం కదా ఇది మంచిగా ఫ్రై అయింది. అంటే ఇది ప్రతిదీ ఇట్లా చూద్దాం వెనక్కి తిప్పి. ప్రతిదీ మనం రొటేట్ చేసి చూద్దాం. అన్ని విధాలుగా ఆల్ సైడ్స్ మనకి మంచిగా ఫ్రై అవ్వాలి. షాలో ఫ్రై అయితే అవుతుంది. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు. హెల్తీగా ఫుడ్ ఇది. సో క్రిస్పీగా ఉండేది స్నాక్ ఎంతో బాగుంటుంది. ఈవినింగ్ తినడానికి కానీ, లేదంటే అన్నంతో అని అనుకుంటే పల్చని సాంబార్ చేసుకొని దాంతోపాటు తిన్నా కూడా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్ అయితే విత్ కెచప్ తినొచ్చు. బాగుంటుంది. ఎంజాయ్ చేయండి. మీరు ఇందాక గమనించారో లేదో, నేను ఓన్లీ సెంటర్ పార్ట్స్ కట్ చేశాను స్లైసెస్ లాగా. ఈ ఎడ్జ్ పార్ట్స్ అన్నీ ఏం చేయొచ్చు అంటే జస్ట్ ఇట్లా చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని మనం కర్రీ చేసుకోవచ్చు. మా పిల్లలకి దాన్ని పటోలి అంటాము, కాకపోతే మా పిల్లలు దాన్ని పకోడీ కూర అంటారు. ఇట్లా చిన్న పీసెస్ కట్ చేసేసుకోవాలి. దాన్ని మామూలుగా ఉల్లిపాయలు అవన్నీ ఫ్రై చేసుకొని మనం తాలింపు వేసుకుంటాం కదా, అట్లా తాలింపు వేసుకొని కర్రీ చేసుకోవడం. సో ఇది కూడా వేస్ట్ అవ్వదు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది కర్రీతోటి. అండ్ అది కూడా సాంబార్ తోటి తింటే కర్రీ చాలా బాగుంటుంది. చారుతో తిన్నా కూడా చాలా బాగుంటుంది. సో ఇందాక మనం దాన్ని షాలో ఫ్రై చేసుకున్నాం కదా, దాంట్లోనే మళ్ళీ ఇంకొంచెం కొద్దిగా ఆయిల్ వేసుకొని మన రెగ్యులర్ తాలింపు వస్తువులు ఉంటాయి కదా, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కొంచెం కాగానే ఆవాలు, జీలకర్ర, మినపప్పు, అలాగే శనగపప్పు కూడా వేసుకొని అవన్నీ చిట్పట్ అనే టైంకి మనము ఉల్లిపాయలు కూడా వేసుకొని వేసేసుకోవాలి. సో ఇది వేగంగానే ఉల్లిపాయలు మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఇవన్నీ కూడా వేసేసేది చిన్న పీసెస్. సో ఈ స్టేజ్లో మనకి కావాలనుకుంటే కొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు ఎక్కువగా. అదర్వైజ్ ఉప్పు కారం కరెక్ట్గా సరిపోతాయి మనకి.
ఈ కర్రీ కూడా రెడీ. పటోలి కర్రీ అనొచ్చు, పకోడీ కర్రీ అనొచ్చు. చామాకులు పెట్టి టేస్టీ పకోడీ కర్రీ. మా పిల్లలకి చాలా ఇష్టం. ఇది ఉట్టిగానే తినేస్తారు, అన్నంతో కూడా తినకుండా. ఉల్లిపాయలు ఇవన్నీ ఉంటాయి కదా, పకోడీ కర్రీ చాలా బాగుంటుంది. ఈ వంటలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.